అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో కూడా మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక కషాయం చేసి చూపించబోతున్నానండి. ఇది కిడ్నీకి సంబంధించింది. చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, క్రియాటినిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, ఇది తెలుసా అండి ఎవరికైనా? ఇది అరటికాయ బొంద అంటారు కదండి, బోద అంటారు. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా పీసులు కట్ చేసి వాష్ చేసుకోవాలి. వాటర్ బాగా ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని తీసి ఈ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అండి దీన్ని బాయిల్ చేసామంటే బాగా మనకు కషాయం అనేది రెడీ అయిపోతుంది. ఓన్లీ 2-3 మినిట్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 2-3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత ఇది మూత పెట్టి పెట్టేయండి. దీన్ని 2 నిమిషాల తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని తాగామంటే మంచిగా కషాయం అనేది తయారవుతుంది. ఇది పరగడుపున తాగాలండి. క్రియాటినిన్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీలు స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ కషాయము, కొత్తిమీర కషాయం ఇది ఒక వారం, ఇంకొక వారం కొత్తిమీర కషాయం తాగారంటే వాళ్ళకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు కిడ్నీ సమస్యలు చాలా అందరికీ ఎక్కువగా ఉన్నాయి కదండి. స్టోన్స్ రావడం కానీ, క్రియాటినిన్స్ ఎక్కువగా ఉండడం, డయాలసిస్ చేసుకోవడము, అవి ఎంత దూరం వెళ్ళకుండా మనం కొద్దిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా చేసుకున్నామంటే, కదరవల్లి గారిది మంచి డైట్ ఉంది, మంచి ఫుడ్ చెప్తున్నారు, మంచి కషాయాలు కూడా చెప్తున్నారు. చాలా మంచి రిజల్ట్ ఉంది. నేను కూడా వాడుతున్నానండి. నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే ఇది మన ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే తాగాలి. కాఫీ టీలు తాగకుండా ఫస్ట్ ఇదే తాగాలండి. ఇంకా కాఫీ టీలు అలవాటు పడిన వాళ్ళు దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా తాగొచ్చు. లేదంటే ఇంకా మానేస్తామంటే ఇంకా చాలా మంచిదండి కాఫీ టీలు మానేయడము. హెల్త్కి అంత మంచిది కాదు కదా కాఫీ టీ కూడా. ఈ కషాయం తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే ముందు మనం బ్రష్ చేయంగానే వెంటనే ఇది తాగాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ విధంగా బాయిల్ అయింది కదండి, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఫిల్టర్ చేయాలి. దాని తర్వాత మీకు చూపిస్తాను నేను.